హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్. ఈరోజు నేను బ్యాచిలర్స్కి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే కాలీఫ్లవర్ కూర. దీనికోసం నేను ముందుగా ఇలా మీకు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. అందులోనే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి దాల్చిని, లవంగాలు, కరివేపాకు యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగా కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వాటర్ మిగిలిపోయాయి కదా, అవే సరిపోతాయి. ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు మూత ఉంచుకొని మగ్గించుకొని మూత తీసి చూస్తే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయిందండి. టైం లేనప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా కాలీఫ్లవర్ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.